అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పేరును భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు గ్రూప్ 1 పోస్ట్ డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క వ్యవహరించనున్నారు. వయనాడ్ జిల్లాలోని చూర్లమల పట్టణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి రాజీవ్ గాంధీని గుర్తు చేసుకుంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా నాన్న చనిపోయినప్పుడు నేను ఎలాంటి బాధను అనుభవించానో ఈ రోజు మీ పరిస్థితిని చూసి అలాంటి బాధని అనుభవిస్తున్నానని, మీ కష్టాన్ని నా కష్టంగానే భావిస్తున్నానని ఆయన బాధిత కుటుంబీకులతో చెప్పారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో 4 సెంటర్లకు సీఎం ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడర్న్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు సీఎం శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం బిల్లును ఇవాళ శాసనసభ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలు జిల్లా సుడిపెంచలో నిర్వహించిన మన నీరు మన సంపద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుప్రీం తీర్పుపై స్పందించారు. సామాజిక న్యాయం, దామాషా ప్రకారం ప్రతి వర్గానికి న్యాయం చేయడం టీడీపీ సిద్ధాంతమని తెలిపారు. గతంలో వర్గీకరణకు సంబంధించి ఏబీసీడీలుగా కేటగిరీ తీసుకొచ్చామన్నారు. అందరికీ న్యాయం జరగాలి. ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు కూడా అలాగే చేశామని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ ను కేబినెట్ ఆమోదించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడారు. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా 3వ బ్రాంజ్ మెడల్ గెలిచింది. షూటర్ స్వప్నిల్ కుషాలే పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో 3వ స్థానంలో నిలిచి మెడల్ గెలిచాడు. చైనా, ఉక్రెయిన్ షూటర్లకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఈ ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన 3 మెడల్స్ కూడా షూటింగ్ లోనే రావడం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకుని మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు బయటపడిందని చెప్పారు. తనిఖీలలో నిబంధనలు పాటించని మాల్స్ కు, మల్టీప్లెక్స్ లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ అయ్యాయి. మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ఐఏఎస్ మాజీ ప్రొబేషనరీ అధికారిని పూజా ఖేడ్కర్ కు మరో షాక్ తగిలింది. చీటింగ్ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. అంతేగాక ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో యూపీఎస్సీకి చెందిన వారెవరైనా సాయం చేశారనే కోణంలో విచారణ చేపట్టాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. పూజా మాదిరిగానే యూపీఎస్సీ అభ్యర్థుల్లో ఇంకెవరైనా తప్పుడు ధృవపత్రాలతో ప్రయోజనాలు పొందారనే దానిపై కూడా దర్యాప్తు చేయాలని పోలీసులను సూచించింది. తాజా పరిణామాల నేపథ్యంలో పూజాను త్వరలోనే కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తక్షణమే లెబనాన్ ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ పై దాడి చేయాలని ఇరాన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తక్షణమే భారతీయులు లెబనాన్ ను ఖాళీ చేయాలని కేంద్రం సూచించింది. ఇక తప్పని పరిస్థితులు ఉంటే అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికింది. బీరూట్ లోనే భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపాలని కేంద్రం సూచించింది. పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలుస్తుందనుకున్న బాక్సర్ నిఖత్ జరీన్ నిరాశపరిచింది. మహిళల 50 కేజీల ప్రీ క్వాలిఫైడ్ ఫైనల్ మ్యాచ్ లో చైనాకు చెందిన బాక్సర్ వూయు చేతిలో పరాజయం పొందింది. దీంతో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి. నాకంటే నా ప్రత్యర్థి చాలా వేగంగా ఆడిందని, అందుకే నేను ఓడిపోయానని, ఇది తనకు ఒక గుణపాఠం లాంటిదని చెప్తూ నిఖత్ సారీ చెప్పింది. ఇండియాకు వచ్చిన తర్వాత తన తప్పులపై విశ్లేషించుకుంటానని తెలిపింది.